అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇవాల్టి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజైతే వీడియోలో మనం చూడబోయేది ఒక మంచి పవర్ఫుల్ మంత్రం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా శక్తివంతమైన ఒక మంచి మంత్రం అండి. 11 సార్లు కనుక ఈ మంత్రాన్ని మీరు జపించినట్లయితే మీకు ఎవరైతే అపార్థంతో దూరం అయిపోయి ఎన్నో సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారో అలాంటి వారి మీద మీకు ప్రేమ ఇష్టం ఉండి వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చేస్తే బాగున్ను, ఎప్పుడులాగా మళ్ళీ మీ మధ్య ప్రేమ చిగురించి కలిసిమెలిసి ఉండిపోవాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ మంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మీరు నమ్మకంతో గట్టిగా మీరు అనుకుని కనుక చేశారంటే ఇది ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది. అంతటి గొప్ప మంత్రం గురించి వాటి వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. అయితే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు జపించాలి, ఎలాంటి సమయంలో జపించాలి, ఎన్నిసార్లు జపించాలి, అసలు ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఏదైనా నియమాలు అనేటివి పాటించాలా, ఇవన్నీ కూడా వివరంగా మీతో పూర్తిగా ఇవాళ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. జీవితం అన్నాక సమస్యలు అనేటివి లేకుండా ఉండవు. ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి సమస్యలు పరిష్కరించుకోవటానికి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నమ్మకం కుదరక విసిగిపోయినట్లయితే ఒక్కసారండి మనకు తెలిసినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా. గురూజీ గారిని కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబరు 9665755717. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా, కోర్టు సమస్యలైనా, సంతాన సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా ఏదైనా సరే మీరు గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కానీ కాల్ చేసి మీకున్న సమస్య చెప్పారంటే మీకు 2 రోజుల్లోనండి మీకు ఎలాంటి సమస్య అయినా కూడా పూర్తిగా పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి చూడండి. ఇంకా చాలామంది జీవితాల్లోనండి చిన్న అనుమానాల కారణంగా గొడవలు పడిపోయి ఒకరికి ఒకరు కొన్ని సంవత్సరాల పాటు దూరంగా జీవిస్తూ ఉంటారు. ఇది సహజంగా ఇప్పుడు ఎంతోమంది జీవితాల్లో జరుగుతున్నదే. అయితే ఇలాంటి సమస్య అనేది కేవలం భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య కాదు, అంటే ఒక కుటుంబంలో, ఒక ఫ్యామిలీలో అన్నదమ్ములు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మధ్య ఏదైనా ఒక చిన్న గొడవతో, ఒక అపార్థంతోనో, ఆస్తి గొడవల దగ్గరనో ఏదైనా ఒక సమస్య అనేది వచ్చి అపార్థాలతో దూరం అయిపోయి ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి అసలు వాళ్ళకి ఇష్టపడకుండా జీవిస్తూ ఉంటారనమాట. అలాంటిది ఒకరికి ప్రేమ అనేది ఉంటుంది, ఇంకొకరిలో అపార్థం అనేది ఉంటుంది, ఒకరికొకరు దూరంగా ఉంటారు. కానీ ఈ ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మన గురించి తెలుసుకుంటే బాగున్నే, వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తే బాగున్నాయి, మళ్ళీ ఎప్పటిలాగా మన మధ్య ప్రేమ చిగురించి మేము ఎప్పుడు కలిసిపోయి ఉంటే బాగున్న కదా అనేసి ఒక ఆశ అనేది ఉంటుంది. అలాంటి వారికి ఇది ఒక చక్కటి మంచి పరిహారం అండి. మీరు చక్కగా ఇది ఒక్కసారి చేసి చూడండి. తప్పకుండా మీకు ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఎంతో శక్తివంతమైన ఒక మంచి పరిహారం. దీనికోసం మీరు చేయాల్సింది ఒక్కటేనండి. మీరు పడుకోబోయే ముందు మీ ఫోన్లో కానీ అలారం కానీ ఏదైనా సరే ఒక 3 గంటలకి అలారం పెట్టుకోండి. టక్కన మీకు ఆ సమయంలో మెలకు వచ్చేటట్లు. అంటే బ్రహ్మ ముహూర్తం 3ంటికి, వేకోజామున 3ంటికి బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అయ్యే సమయంలో మీరు అలారం పెట్టుకొని మీరు పాలు మాలకుండా నిద్రకి పాలు మాలిపోయి ఒక్కొక్కసారి వద్దులే రేపు చేసుకుందాంలే అన్నట్లు అనిపిస్తుంటుంది. అలా కాకుండా మీరు ఎప్పుడు అనుకుంటారో అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో లేచి ప్రశాంతంగా కూర్చొని ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది జపించిన తర్వాత మీకు ఖచ్చితంగా వెంటనే 1 గంటలోనే ఒక మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు చూడండి, ఏదైనా నువ్వు అనుకున్నావు అనుకో, గట్టిగా అనుకో, మనసులో గట్టిగా అనుకొని చెయ్యి, అది ఖచ్చితంగా జరుగుతుంది. గట్టిగా ప్రయత్నించేయి, ఖచ్చితంగా జరిగే తీరుతుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. అలా మీరు కూడా గట్టిగా మీ సంకల్పాన్ని గట్టిగా మనసులో అనుకొని ఇది ఖచ్చితంగా తీరుతుంది, మనం ఇష్టపడ్డ వ్యక్తి మనల్ని వెతుక్కుంటూ వస్తారు అన్నట్లుగా మీరు ఎప్పుడైతే అనుకొని ఆ సంకల్పాన్ని అనుకొని చేస్తారో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే మీరు వేకోజామున బ్రహ్మ ముహూర్తంలో కూర్చొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని 11 సార్లు అనుకోబోయే ముందు మీరు విశ్వానికి మీరు ఎవరి గురించి అయితే చేస్తున్నారో, మీరు ఎవరి గురించి అయితే ఈ పదాన్ని పలుకుతున్నారో
ఆ వ్యక్తి పేరు మీరు చెప్పుకొని ఆ వ్యక్తి త్వరగా నన్ను అపార్థాల నుంచి తొలగించుకొని నా దగ్గరికి రావాలి, ఎప్పటిలా మేమిద్దరం కూడా కలిసిమెలిసి ఉండాలి అని మీరు ఒక్కసారి విశ్వానికి చెప్పుకొని మీ కోరిక ఈ పదాన్ని మీరు పలకాలన్నమాట. 11 సార్లు పలకాలి. కామాఖ్య దేవి, కామాఖ్య దేవి, కామాఖ్య దేవి అంటూ కామాఖ్య దేవి పేరు అంటే ఇది ఒక పదము, ఒక మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంతటి శక్తివంతమైన మంత్రం ఇది. చాలామందికి తెలిసే ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఈ మంత్రాన్ని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడానండి మన ఛానల్లో ఇట్లా దూరం అయిపోయిన వ్యక్తుల్ని దగ్గర చేసుకునేలాగా ఒక మంచి అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం గురించి కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. అయితే ఆ మంత్రము ఈ మంత్రం ఏదైనా సరే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే బియ్యం అంటే ఎన్నో గింజలు ఉంటాయి. ఆ గింజల్లో మనకంటూ కొన్ని గింజలు రాసిపెట్టి ఉంటాయి కదా మన ఆకలి తీర్చడానికి. అట్లాగా మీకంటూ ఒక పదము, ఒక అక్షరము, ఒక మంత్రం అనేది ఉంటుంది. మీరు ఎన్ని జపించినా కూడా మీకు ఎలాంటి నష్టం అనేది ఉండదన్నమాట. మీకంటూ ఏదైతే రాసి పెట్టిందో ఆ పదము, ఆ మంత్రం మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చేసి చూడండి. తప్పకుండా ఒక మంచి రిజల్ట్ ఉంటుంది. మొన్న చేశాం కదా అది జరగలేదు, ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందని మాత్రం ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. ఈ మంత్రం మీకోసమే వచ్చిందనేసి ఒక నమ్మకంతో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, ఆశ్చర్యపోయేంతగా.